ప్రభు నామానికి మహిమ కలుగునుగా. బాగున్నారు మీ అందరూ? ఈరోజంతా ఈ ప్రభు మీకు తోడే ఉండి మీరు చేయబోనుకున్న ప్రతి ప్రయత్నం సఫలపరిచి మీకు తోడుగా ఉండి నిత్యం ఆయన మిమ్మల్ని నడిపించునుగాక. చూడండి, మనం ప్రభువును నమ్ముతాం, ప్రభు సన్నిధికి వెళ్తూ ఉంటాం, ప్రభు నామంలో ప్రార్థిస్తూనే ఉంటాం. కానీ ప్రభువుకు బాధించే విషయం ఒకటి ఉన్నది. ఏంటో చెప్పనా? ఈరోజు చాలా విషయాల్లో మనం ప్రభువును బాధిస్తూ ఉంటాం. మనలో ప్రభువుకు నచ్చనిది ఒక భయంకరమైన ఒకటి ఉంది. ఏంటో తెలుసా? అది అవిశ్వాసం. మనం నమ్మకపోతే ఆయన చాలా బాధపడతాడు. ఆయన లోపల ఏడుస్తాడంట, దుఃఖపడతాడంట, కన్నీరు విడుస్తాడంట. ఒకసారి యేసు ప్రభు శిష్యులందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే, మాకు ప్రభు కనిపించారండి. ప్రభు చనిపోయిన తర్వాత జరిగే సంభాషణ. అందులో తోమా వచ్చి ఒక మాట అంటాడు, మీకు పిచ్చి పట్టిందా, మీకు బెరిగి పట్టిందా? చనిపోయిన తర్వాత మనిషి ఎలా కనిపించగలడు? నేనైతే ప్రభు ఒకవేళ కనిపించినా ఆయన చేతుల్లో ఆ మేకుల గుర్తులో వేలు పెట్టి ఆ ప్రక్కలో నా చేయి ఉంచితే అప్పుడు నమ్ముతాను. ఈ మాట ప్రభు విన్నాడు. విని మరుసటి రోజు ఈ తోమ వారితో ఉండగా తలుపు మూసి ఉండగానే లోపలికి వచ్చేస్తారు ప్రభు. అందరూ షాక్ అయిపోతారు, అందరూ భయపడతారు, అందరూ విభ్రాంతి నొందినే రాయబడి అక్కడికి వచ్చి తోమా దగ్గరికి వెళ్ళి ఆయన చేయి పట్టుకొని, నా చేతుల్లో వేలు పెడతా ఉన్నావు కదా, ఇదిగో చూడు, నా ప్రక్కలో చేయి ఉంచుతున్నావు కదా, చూడు. మీకు ఒక మాట చూపిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. నీ వేలు ఇటు చాపి నా చేతులు చూడు. దేవునికి స్తుతి కలుగునుగా. ఆయన అంటున్నాడు, నువ్వు అన్నావు కదా నిన్న, నన్ను చెక్ చేయి, నన్ను పరీక్షించు, అవిశ్వాసవి కాక విశ్వాసవే ఉండమని అక్కడ చక్కని మాట చెప్తారు. అవిశ్వాసం అంటే చాలా దేవునికి అసహ్యం పుట్టించేది. నేను చూసినప్పుడల్లా బాధపడేది. మనం దేవుని సన్నిధికి వెళ్తూనే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ నమ్మే విషయంలో ఈ అవిశ్వాసపు మనసు ఆ ప్రభువును గాయపరిచేది. యేసు ప్రభువును సెలవుల్లో ఆ మేకులు కొట్టేటప్పుడు కూడా బాధలేదు, కొరడాలతో కొట్టేటప్పుడు కూడా బాధలేదు, ఆ ఉమ్ము వేసి భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు కూడా బాధపడలేదు. ఈ తోమా విషయంలో చాలా బాధపడ్డాడు. అలాగే లాజరు ఇద్దరు అక్కగారి విషయంలో కూడా చాలా బాధపడ్డారు, కన్నీరు విడిచినని అక్కడ రాయబడి. ఎందుకు తెలుసా? మనము ఆయన నమ్మక పట్టి పట్టక, ప్రభువా మాకేం చేశాడులే, మాకు ఆయన ఏం చూశాడు, మా విషయంలో ఏం కార్యం చేశాడు అనే మాటలు ప్రభువును ఆ ఈటతో పొడిచినట్టుగా ఆయన బాధించేవి. ఈ లక్షణాలన్నీ ప్రభువును గాయపరిచేవి. ఈ లక్షణాలన్నీ యేసుక్రీస్తు ప్రభుకు సిలువ వేసేవి. ఇలాంటి మనస్సు ఈరోజు మనలో తొలగిపోవాలి. ఇలాంటి మనసు, ఇలాంటి మాటలు, ఈ అవిశ్వాసపు మాటలు మన నుంచి తీసివేవాలి. అప్పుడు నేను చూసి ఆనందిస్తాను, నేను చూసి సంతోషిస్తాను. ఇక్కడ తోమా విషయంలో చాలా గాయపడ్డాడు ప్రభు. అందుకే డైరెక్ట్గా ఆయన చేయి తీసి ఆయనే చూపించుకుంటున్నాడు, ఇక్కడ పెట్టు చేయి, నన్ను పరీక్షించు, నన్ను నువ్వు మాట్లాడుతున్నావు, నేను ఇన్ని చేస్తే చూసావు, చనిపోయిన వారిని లేపితే చూసావు, పక్షవాయువు గల వారిని బాగు చేసేప్పుడు చూసావు, గుడ్డి వారిని నడిపించేటప్పుడు చూసావు, గుడ్డి వారి కనులు ఇచ్చేప్పుడు చూసావు, నీలో ఏంటి అవిశ్వాసపు పాడు మనసు అన్నట్టుగా మాట్లాడుతున్నాయి. ఈరోజు అదే నీలో ఉంటే ఒకవేళ తొలగించు. విశ్వాస విషయంలో జాగ్రత్తగా ఉంటుంది, విశ్వాసమును కాపాడుకో, విశ్వాసయతలో చక్కగా నడువు. తప్పకుండా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, అధికమైన మేలులు చేస్తాడు, నీ విషయంలో అద్భుతాలు ఎన్నో చేయబోతున్నాడు. కాబట్టి విశ్వాసంలో వీక్ అవ్వకు, విశ్వాసంలో సడలిపోకు, ఆయన నమ్మే విషయంలో ఎక్కడ డల్ అవ్వకు. తప్పకుండా నీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించి నేను ముందుకు నడిపిస్తాను. ప్రార్థనలు ఏకీవించండి, కళ్ళు మూసుకొని మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం ఉన్నాయి. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు విశ్వాసంలో ఎవ్వరు వీక్ అవ్వద్దు, విశ్వాసంలో ఎవ్వరు డల్ అవ్వద్దు. అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు మనస్సు తొలగించమని ప్రార్థిస్తుంది. ఈ బిడ్డలందరికీ కావలసిన ప్రతి అవసరం తీర్చు. వెలుచు వస్తున్న మార్గం అన్నింటిలో తోడుగా ఉండండి. ఈ బిడ్డలందరినీ నీ రెక్కల చాటున భద్రపరిచి ప్రతి శోధన నుంచి, ప్రతి అపాయం నుంచి తప్పించి నీ కృపలో బహుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.